అరే తమ్ములెట్లురా అండ్ సిస్టర్స్, అరే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. సో ఈరోజు మనం ఏంటంటే అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీనికి అసలు సూత్రధారు ఎవరు, బిగినింగ్స్ ఆఫ్ ద స్కామ్ వచ్చేసి, తర్వాత కొన్ని వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ కూడా చూద్దాము. యా, బిఫోర్ వి స్టార్ట్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయరి, ఏం లేకపోతే మంచిగుందని అని చెప్పి మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో అరే మీకు ఓజార్క్ అనే ఒక సిరీస్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. మీరు చూసిరో లేదో నాకు తెలియదు, కానీ ఆ సిరీస్ ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ అదంతా ఒక మనీ లాండరింగ్ గురించి. ఆయన అకౌంటెంట్ ఉంటాడు, మనీ ఎట్లా లాండర్ చేయాలనేది చూపిస్తూ ఉంటాడు మాఫియా వాళ్ళకి. యా, సో ఫస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ వచ్చేసి మొత్తం మేల్ క్యారెక్టర్ లీడింగ్లో ఉంటుంది. యా, తర్వాత తర్వాత సీజన్స్కి వచ్చేసరికి ఫీమేల్ క్యారెక్టరు అప్పుడు ఆమె ఎంటర్ అవుతుంది అనమాట. యాక్చువల్గా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత ఆమెకి ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు ఈయన ఏం చేస్తాడు అనేది. తెలిసిన తర్వాత ఆమె ఎంటర్ అవుతుంది, ఆమె ఇంకా ఎక్కువ చేస్తుంది యాక్చువల్గా. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఆల్రెడీ అసలు ఇక్కడ అసలు సూత్రధారు ఎవరు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది. యా, సో వీళ్ళు ఏంటంటే నాకు తెలిసిన వరకు, సో ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలామంది ఫోన్లు చేసి మాట్లాడారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళ బిజినెస్ కొలీగ్సు, సమ్ ఆఫ్ దెమ్ ట్రాన్సాక్టెడ్ విత్ దెమ్. సో ఇట్లాంటి వాళ్ళందరూ కొంతమంది విక్టిమ్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ఒక సైడ్ విక్టిమ్సే తెలుసు, నాకు ఇంకో సైడ్ విక్టిమ్స్ కూడా ఫోన్ చేసి చెప్పారు. ఎట్లా అంటే జీబీపీ అంటే ఇక్కడ పౌండ్స్ తీసుకొని ఇండియాలో క్యాష్ ఇస్తామని చెప్పేసి అట్లా మోసపోయిన వాళ్ళు. తర్వాత ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవి. సో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది సపరేట్ ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడతాను. ఇక్కడ కాకపోతే మీకు చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. యాక్చువల్గా వీళ్ళది స్టార్ట్ అయింది అక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది చెప్పడం ఏంటంటే నేనేమనుకున్నానంటే 2021, 2022లో స్టార్ట్ చేశారు వీళ్ళు, లాస్ట్ 5 years నుంచి నడుస్తున్నది అనుకున్నాను. కాకపోతే ఇక్కడ చూస్తే వీళ్ళు యూట్యూబ్ ఫేమ్ రాకముందుకే, వీళ్ళు అంతకంటే ముందే కొంచెము ఎట్లా అంటే ఇది చిన్న చిన్న స్కామ్ లాగా స్టార్ట్ చేశారని వింటున్నాను. నాకు చెప్పడం వేరే వాళ్ళు చెప్పడము. అది ఎట్లా అంటే ఇక్కడ బిజినెసెస్ ఉంటాయి కదా కొన్నిటికి, వాటిల్లో క్యాష్ వీళ్ళకి లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళ లిమిటెడ్ కంపెనీస్కి ఇన్వాయిస్ చేసి ఆ బిజినెస్లోంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇండియాలో క్యాష్ లాగా ఇచ్చేవాళ్ళు అని విన్నాను, పర్సంటేజ్ తీసుకొని దాంట్లోంచి. సో అదొక నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు చేస్తారు ఏంటి అనేది. బేసిక్గా ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి చేస్తారు ఆ పనులు. సో ఆ ట్యాక్స్ ఎవేజన్ కోసం వీళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. అది మనకు తెలిసింది, మనకు తెలిసిన కామెంటరీ ఇస్తున్నాను నేను అంతే. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని నేను చెప్పట్లేదు. బట్ అది మాత్రం ఒక నలుగురు ఫోన్లు చేసి చెప్పారు నాకు. సో అది వాళ్ళు 6-8% అంటే పెద్దగా ఏం రాదు దాంట్లో. సరే వచ్చినా కానీ నెలకి 2-3 లక్షలు వస్తాయేమో. కాకపోతే వీళ్ళ మెయింటెనెన్స్, వీళ్ళ అంబిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తర్వాత మెల్లమెల్లగా అలా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టున్నారు. యూట్యూబ్ కోవిడ్ టైంలో ఏమో స్టార్ట్ చేసినట్టున్నారు. ఆ యూట్యూబ్ కాస్త ఫుల్ క్లిక్ అయింది. క్లిక్ అయిన తర్వాత జరిగింది అది. సో ఈ క్లిక్ అయిన తర్వాత ఇంకా మీకు తెలిసిన విషయమే. సో వీళ్ళు తర్వాత ఏంటంటే 2021 ఆ టైంలో చెప్పినా కదా ఇంతకుముందు ఒక వీడియోలో, కేర్ వర్కర్స్ని తీసుకురావడం స్టార్ట్ అయింది బయట నుంచి. చాలామంది కేర్ వర్కర్ని తీసుకొస్తుంటే వీళ్ళు కూడా నాకు తెలిసి అనుకున్నట్టున్నారు, సో మనకు ఆల్రెడీ స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంది కదా, మనం కూడా తీసుకొద్దామని. అప్పుడు వీళ్ళకి ఈ ఆశ అనేది అప్పుడు స్టార్ట్ అయినట్టుంది. సో ఈ కేర్ వర్కర్స్ దగ్గర 10 లక్షలు, 15-20 లక్షలు తీసుకొని తర్వాత స్టార్టింగ్లో ఒకరిద్దరికి మంచిగానే ఇచ్చినట్టున్నారు. తర్వాత కాకపోతే వాళ్ళకు కూడా పేరోల్ రన్ చేయలేదు. తర్వాత క్యాష్ తీసుకోవడము, ఫోన్లు బ్లాక్ చేయడము, తర్వాత వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడికి రాగానే క్యాన్సిల్ చేయడము. అది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, వీళ్ళకు నెట్వర్క్ స్టార్ట్ చేశారన్నమాట. నాకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా ఒక ఇద్దరు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, వీళ్ళు ఎవరికైనా లిమిటెడ్ కంపెనీస్ ఉంటే వాళ్ళతోటి స్పాన్సర్షిప్ లైసెన్స్ అప్లై చేయించేవాళ్ళు, వీళ్ళే అప్లై చేసేవాళ్ళు. వీళ్ళంటే ఇక్కడ ఈయన హస్బెండ్ అప్లై చేయించేవాడు అనమాట. సో ఇంతకుముందు స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది ఈజీగా ఇచ్చేవాళ్ళు. ఈ కంపెనీ టర్న్ ఓవరు, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అడగకుండానే ఇచ్చేవాళ్ళంట. సో ఇప్పుడేమవుతుందంటే రీసెంట్గా 2024 బిగినింగ్ నుంచి నీకు కంపెనీ టర్న్ ఓవరు, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తేనే స్పాన్సర్షిప్ లైసెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయింది, ఇంతకుముందు అంత స్ట్రిక్ట్ లేదు. సో ఏ కంపెనీకైనా ఇచ్చేసేవాళ్ళు అప్లై చేస్తే.
అలా అప్లై చేపిచ్చి వీళ్ళు ఇది చేశారు. వీళ్ళ చరిత్ర కూడా మీరు చూసుకుంటే కంపెనీస్ హౌస్‌లో 6 మంత్స్‌కోసారి లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసుకుంటూ వాటన్నిటికి లైసెన్స్‌లు అప్లై చేసుకుంటూ వచ్చారు. వాటన్నిట్లలో ఫస్ట్ 4 అవిటికొచ్చింది. తర్వాత ఈ ప్రాసెస్ స్ట్రిక్ట్ అయిన తర్వాత లైసెన్సులు రావడం ఆగిపోయింది. సో, ఈళ్ళ 4తోనే ఆగిపోయారు. ఈలోపు వీళ్ళు చాలామందికి వేరే వాళ్ళకి అప్లై చేయడం, వేరే వాళ్ళతోని వాళ్ళ లైసెన్సులు వాడుకోవడం, వాళ్ళకొచ్చిన సీఓఎస్‌లు వేరే వాళ్ళకి అమ్ముకోవడం, వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి అమ్ముకోవడం, లేదంటే వాళ్ళకి తెలియకుండా అమ్ముకోవడం. అసలు ఇది విచ్చలవిడిగా చేసేసిరనమాట. విచ్చలవిడిగా చేసేసిర్రు. సో, వీటన్నిటికి మెయిన్ అసలు సూత్రధారి ఇక్కడ హస్బెండ్. యాహ్! హస్బెండ్ నాకు తెలిసి ఇక్కడ ఈ ఈ ఆదిపరాశక్తి ఉన్నది గదా! మందు. ఈ మందుకి తెలవదు చాలా రోజులు. నేను అనుకోవడము. కాపోతే డబ్బులొస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాకు తెలిసి బిజినెస్ నుంచి వస్తున్నాయి ఏదో అనుకోనుండొచ్చు. ఇగ అన్నీ చెప్పడు గదా! ఏం నడుస్తుంది, ఏం కథ అనేది. కాపోతే ఆహ్, మరి ఆమె అడగలేదో, మరి ఆమెకు తెలుసో నిజంగానే ఇదంతా నాకు తెలీదు. నా పర్సెప్షన్ నేను అనుకోవడం అయితే ఆమెకి చానా రోజుల వరకి తెలవదనే అనుకుంటున్నాను. అందుకనే ఓజార్క్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అందులో గూడా ఆ వైఫ్‌కి ఈయన మనీ లాండరింగ్ చేస్తున్నాడని తెలవదు చాలా రోజులు. సో, తర్వాత ఈ సీఓఎస్, ఈ స్పాన్సర్‌షిప్ లైసెన్సు ఇక్కడికొచ్చినప్పుడు ఆమెకి తెలవడం స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నేను చూసిన ఆఫర్ లెటర్స్‌లో ఆమె పేరే ఉన్నది. ఆమె పేరు ఆయనకి తెలవకుండా ఈయన ఇచ్చాడేమో తెలీదు గానీ, తర్వాత నేను చూసిన బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా ఆమె అకౌంట్‌లోకే ఎళ్తున్నాయి. కనీసం ఎవరికైనా సరే డౌటొస్తది. ఇప్పుడు బిజినెస్ ఉంది అంటే పర్సనల్ బ్యాంక్‌లోకి ఎందుకొస్తున్నాయి? నాకెందుకేస్తున్నారు? నాకు వీళ్ళందరూ డబ్బులెందుకేస్తున్నారని ఏదో ఒక పాయింట్‌లో ఆమె అడుగుతది. అడిగితే మనోడు ఏదో జెప్పుంటాడు. లేకుంటే ఉన్నమాట జెప్పుంటాడు. ఐ డోంట్ నో. కాపోతే నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ నుంచి అట్‌లీస్ట్ ఒక మినిమమ్ 3 ఇయర్స్ నుంచయితే ఇదంతా ఇద్దరికీ తెలిసే జరుగుతున్నది. మినిమమ్ 3 ఇయర్స్ నుంచి ఇద్దరికీ తెలుసు. ఏం జేస్తున్నారు అనే విషయం ఇద్దరికీ తెలుసు. తెలిసే జరుగుతున్నది. కాపోతే నేను లాస్ట్ వీడియో కింద ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు. వీళ్ళు ఏం జూసుకొని ఇదంతా జేశారు? వీళ్ళకెంత ధైర్యం అని జెప్పేసి నేను ఆన్సర్ చేస్తా అని మర్చిపోయినా. సో, వీళ్ళ ధైర్యం ఏందంటే ఆహ్, వీళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళందరూ డెస్పరేట్ మోడ్‌లో ఉన్నారు. 2 మంత్స్, 3 మంత్స్ అయిపోతదనంగా, 1 మంత్ అయితే అయిపోతదనంగా వీసాలు వాళ్ళ మోడ్‌లో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికీ చెప్పుకోలేరు. ఇంకోటి ఇండియా నుంచి వచ్చేవాళ్ళు గూడా వాళ్ళకి తెచ్చిన తర్వాత వీసా క్యాన్సిల్ జేస్తే వాళ్ళు ఎట్లాగో కంప్లెయింట్ ఇయ్యలేరు. ఎందుకంటే వీసా అమ్మడం ఎంత తప్పో, వీసా కొనడం గూడా అంతే తప్పు. ఈ సీఓఎస్‌లకి పైసలివ్వడం గూడా అంతే తప్పనమాట. ఇద్దరు తప్పు చేశారు గాబట్టి, ఎవరు కంప్లెయింట్ ఇయ్యలేరు గాబట్టి, వీళ్ళు ఆ ధైర్యంతోటి ముందుకెళ్ళిపోయారనమాట. ఎవరు వీళ్ళ మీద కంప్లెయింట్ ఇయ్యలేరు. ఎవరేం బీకలేరు. ప్లస్ ఎవరికేం తెలవదు. నా సొంటోళ్ళకి అసలే తెలవదు అనుకునే ఉద్దేశంతో ఎళ్ళిపోయారు. ఇంకోటి ఆమెతోని మాట్లాడిన తర్వాత నేనొకటి ఏం చెప్పగలనంటే, ఆమెకి కొంచెం ఆహ్, పొగరెక్కువగా ఉన్నట్టుంది. సో, జర కళ్ళు నెత్తిలెక్కినట్టు మాట్లాడుతుంది. సో, అట్లా అదే వాళ్ళ ఓన్ ప్రపంచంలో బతుకుతా ఉన్నారనమాట. ఎవరేం జేయలేరు, మాకేం గాదు అనే ఉద్దేశంతోటి బతుకుతున్నారు. వీళ్ళు బ్రిటిష్ సిటిజన్సు, వీళ్ళకెట్లాగో ఇండియాలో గూడా ఎవరేం జేయలేరు, ఇండియాలో కేసులు పెట్టలేరు అనే అనే ఆలోచనతోటే ఉన్నారు వీళ్ళంతా. సో, ఇంకోటి ఎవరైనా గట్టిగా అడిగినా, ఎవరైనా ఇది జేసినా గానీ వాళ్ళ వీసాలు క్యాన్సిల్ జేయడము, క్యాన్సిల్ చేస్తామని బెదిరించడము, తర్వాత మీరు దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పడము, మీరు ఆ మెసేజ్‌లు, ఆ స్క్రీన్‌షాట్‌లన్నీ చూసే ఉంటారు. తర్వాత ఏమనంటే ఇంకా లీగల్ యాక్షన్. మీరేమన్నంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని. ఈ లీగల్ యాక్షన్ అంటే చెప్పినా కదా ఇంతకుముందు వీడియోస్‌లో చాలామంది భయపడతారు. ఇప్పుడు నేనైనా భయపడాల్సిందే లీగల్ యాక్షన్ అంటే. అదంతా పిక్కోలేక, లాక్కోలేక సావాల. సో, అట్లా ఆ ఉద్దేశంతోటి వీళ్ళ ఆటలు సాగిచ్చిరనమాట. సో, అది కాస్త ఆహ్, మనం మాట్లాడడము, తర్వాత శివ గూడా కేస్ పెట్టడము, తర్వాత షోను హైలైట్ జేయడము. ఫస్ట్ శివ ఎప్పుడో కేస్ పెట్టిండు. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. తర్వాత షోను హైలైట్ జేసిన తర్వాత నేను కొంచెం వాయిస్ యాడ్ జేస్తే అది కొంచెం పికప్ అయింది. పికప్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. కాపోతే అతి దారుణమైన విషయం ఏందంటే, ఇప్పుడే ఒక అతనితోని మాట్లాడాను. అతను చెప్పడం ఏందంటే, చాలామంది విక్టిమ్స్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాడు. ఒకతను కడపలో పురుగుల మందు తాగాడంట. డబ్బులన్నీ పోయినాయి. ఏం చేయలేకపోతున్నాను అనే విషయం అనే బాధతోటి. యాహ్! ఆహ్, ఇంకో అతను 2 ఎకరాల పొలం వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్న పొలం అమ్మి వీళ్ళకి డబ్బులిచ్చాడు. యాహ్! సో, అవి పోగొట్టుకున్నాడు. ఆహ్, అతి దారుణమైన స్టోరీస్ మీరు ఆల్రెడీ విన్నారు. ఒక అమ్మాయి మిస్‌క్యారేజ్ అయిందని, తర్వాత
ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి వీళ్ళ రెస్టారెంట్‌కి వెళ్ళి మా పైసలు మాకు ఇచ్చేయని గొడవ చేస్తే పోలీసులను పిలిచారు వీళ్ళు. సో, ఇవన్నీ చాలా సాడ్ స్టోరీస్. ఇంకో అమ్మాయి బెంగుళూరు నుంచి అనుకుంటా ఏదో ఇంటర్వ్యూ విన్నాను నేను. ఆ అమ్మాయి ఒక ఆటో డ్రైవరు కూతురు. ఆ అమ్మాయి దగ్గర 20,00,000 తీసుకున్నారు. అసలు ఎలా మోసం చేయబుద్దయింది ఇలాంటి వాళ్ళనని నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. ఐ డోంట్ నో మ్యాన్. ఐ డోంట్ నో హౌ దే మేనేజ్డ్ టు డూ ఇట్. బట్ దే డిడ్ ఇట్. యాహ్! సో, అది అది అతి అతి దారుణం నన్నడిగితే. యాహ్! ఇంకోటి ఆహ్, మళ్ళీ ఇవన్నీ గూడా మీరు ఇప్పుడు మీకంతా స్టోరీ తెలుసు గాబట్టి, ఒకసారి ఒక ఫేవర్ జేయండి. నాకొక చిన్న సాయం జేయండి. ఏం జేస్తారంటే, మళ్ళీ బోయి ఆ సిస్టర్ ఆమె మందు గారు జేశారు గదా! ఆ మందు గారు జేసిన వీడియో బ్యాడ్ యాపిల్స్ అది ఇది అని జేశారు. ఒక్కసారి ఆ వీడియో పుచ్చిపోయిన యాపిల్స్ అని జేశారు గదా! ఒకసారి ఆ వీడియో జూడండి. ఇవన్నీ జూషిన తర్వాత మీకు ఇప్పుడు ఆ వీడియో జూస్తే మీకు క్లియర్‌గా అర్థమైతది. ఎవరు ఏం జేశారు? తప్పెక్కడుంది అనేది. అసలు ఆహ్, ఇంతమంది ఇంత సఫర్ అయితుంటే ప్యారడీగా యాపిల్స్ పుచ్చిపోయినాయి అది ఇది అని జెప్పేసి వీడియో జేయడం అయితే అతి దారుణం. దారుణాతి దారుణం. ఇంకోటి దాంట్లో మ్యాటర్ ఏందంటే వీళ్ళు ఆహ్, ప్రతి విక్టిమ్‌ని ఒక యాపిల్‌తోని పోల్చుకుంటూ వచ్చారు. సో, ఇప్పుడు మీరు మీడియాలో వింటున్న స్టోరీస్ అన్నీ ఆల్రెడీ వీళ్ళు ఒప్పుకున్నారు దాంట్లో. అది కథ. సో, తర్వాత వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ చెప్పాను గదా! ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనీ అంతా ఎయిదర్ ఇక్కడ సిస్టర్ అకౌంట్‌లోకెళ్ళింది. మన ఆదిపరాశక్తి మ మ మందు గారి అకౌంట్‌లోకెళ్ళినాయి. తర్వాత ఇండియాలోనేమో ఎక్కువ హస్బెండ్ అకౌంట్‌లోకెళ్ళింది. తర్వాత వేరే వేరే వాళ్ళ అకౌంట్‌లో గూడా ఏపిచ్చారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు విక్టిమ్స్. ఎందుకంటే ఒక విక్టిమ్ తోటి ఇంకో విక్టిమ్‌కి డబ్బులేపిచ్చారు వీళ్ళు. ఇంకో విక్టిమ్ తోటి ఇంకొకరికి డబ్బులేపిచ్చారు. ఇప్పుడేందంటే కేసులు పెట్టేసరికి ఈ డబ్బులేపిచ్చుకున్నోళ్ళందరూ దీంట్లోకొస్తున్నారు. తర్వాత విక్టిమ్స్ యేసుకునేసరికి వాళ్ళు కొట్లాడుతున్నారు. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నా దగ్గర డబ్బులు తీసుకున్నావని. సో, ఇదంతా పెద్ద గూడుపుట నెట్‌వర్క్ ఉన్నది. యాహ్! నాకు తెలిసి ఇప్పటిదాకా ఇది తెలుగులో నడుస్తున్నది. నాకు తెలిసి ఇంకో 2, 3 రోజులైతే ఇది హిందీలో పంజాబ్, గుజరాత్ సైడ్ గూడా బాగా వాళ్ళని గూడా చాలా మోసం చేశారని విన్నాను. నాకు తెలిసి వాళ్ళు గూడా పికప్ అవుతారు. వాళ్ళు గూడా యేసుకుంటారు తొందరలో. సో, అది కథ. ఇంకోటి ఆ సిస్టర్ వచ్చేసి ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. మనకు మామూలే గదా! ఎళ్ళిపోయే ముందు ఒక క్వెషన్ అడగాలని ఇక్కడ వీడియో అయిపోయే ముందు. సో, ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో జెప్పారు. వీళ్ళకి ఐహెచ్ఎస్ ఫీజు కట్టుకోనీకి మేము లోన్‌లిస్తాము అని జెప్పేసి. లోన్‌లిచ్చాము అని జెప్పేసి. అసలు మీరిచ్చినవే అన్ని కేర్ వర్కర్ వీసాలు. యాహ్! అన్ని కేర్ వర్కర్ వీసాలు ఇచ్చినప్పుడు ఐహెచ్ఎస్ ఫీజ్ ఎక్కడిది? కేర్ వర్కర్ వీసాలకి ఐహెచ్ఎస్ ఫీజ్ ఉండదు. లేని దానికి లోన్‌లు ఎట్లా ఇచ్చిర్రు మీరు? ఆ! సో, ఏందిది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం జేస్తున్నారో అసలు ఇంతవరకు బయటకొచ్చి ఎందుకు మాట్లాడతలేరో, బయటకొచ్చి మాట్లాడడం గాక వీళ్ళేం జేస్తున్నారంటే మేమేం తప్పు జేయట్లేదు, మేమేం పతితులం అన్నట్టు వీళ్ళు ఫేస్‌బుక్‌లో పాత రీల్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళ ఫేస్‌బుక్ పేజ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో పెట్టట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ అయితే అకౌంట్ డిలీట్ చేసినట్టున్నారు. వీళ్ళు ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటున్నారు. నిన్న నేను చూసిన పొరపాటున వాళ్ళు ఒక 2, 3 రీళ్ళకి కామెంట్స్ ఎనేబుల్ చేశారు. సో, కామెంట్స్‌లో పిచ్చెక్కిచ్చారు వీళ్ళకి. ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని కామెంట్స్ డిజేబుల్ చేసి పడేశారు అన్ని రీల్స్‌కి. డిజేబుల్ చేసి పెడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్‌లో మీకు తెలిసే ఉంటది. ఏ కామెంట్ వీళ్ళకి నెగెటివ్‌గా గాని క్వెషన్ మార్క్ పెడితే వీళ్ళు డిలీట్ చేస్తారు ఆ కామెంట్స్. రైట్? సో, మీరు అంత తప్పు చేయనప్పుడు, మీరంత పతితులు, ఆదిపరాశక్తులైనప్పుడు ఎందుకు ఈ కామెంట్స్ డిజేబుల్ జేయడము, కామెంట్స్ డిలీట్ జేయడము ఎందుకు? అంత అవసరం ఏముంది? యాహ్! ఇంకోటి పిల్లి పిత్తితే, కుక్క దగ్గితే వచ్చి వీడియో చేసేటోళ్ళు ఇంత దుమారం నడుస్తున్నా గానీ, ఎందుకు బయటకొచ్చి చెప్పట్లేదు ఏం జరిగిందనేది? ఫైనల్లీ ఈ అలిగేషన్స్ అన్నీ హస్బెండ్ పైన వస్తున్నాయి. మరి ఆ హస్బెండ్ వచ్చి మాట్లాడాలి గదా! ఊకే మీ ఎంట్రీ ఏంటి? మందు గారి ఎంట్రీ ఏంటి? ఎందుకు మాకు ఈ తీన్మార్? యాహ్! హస్బెండ్ వచ్చి ఇట్లా అయింది, గిట్ల అయిందని మాట్లాడితే అయిపోతది గదా! మేమంతా సప్పుడు చేయకుండా ఊకుంటాం గదా! యాహ్! ఏంది ఈ లొల్లి? పోరగాళ్ళని ఇంత పరేషాన్ చేసిర్రు. పాపం ఆయన ఇంతకుముందు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే సరే ఆ మిస్‌క్యారేజ్ అనేది దారుణమైన స్టోరీ. దాని తర్వాత ఈయనదే అనుకుంటా దారుణమైన స్టోరీ. పాపం ఆయన మినిస్టర్ దగ్గరికి పోతే గూడా మినిస్టర్‌లతోని తిట్టిపిచ్చిరంట. యాహ్!
సో ఇట్స్ నాట్ రైట్. మళ్ళీ ఆయన మీద ఏదో ఈయన హెరాస్మెంట్ చేసిండు అమ్మాయిల్ని, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిండు, అది ఇది అని చెప్తున్నారు. ఈ హెరాస్మెంట్ చేస్తే మీరెందుకు వస్తారు పిక్చర్లోకి? పోలీసుల దగ్గరికి వెళ్తారు హెరాస్మెంట్ అయితే. డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే వాళ్ళు పోలీసులు చూసుకుంటారు, వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు, పాయింట్స్ వేస్తారు, డ్రైవింగ్ బ్యాన్ చేస్తారు. అంతేగాని డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇండియాకి ఎందుకు పంపిస్తారు? డిపోర్ట్ ఎందుకు చేస్తారు? ఎవడు చెప్పిండు మీకు? తెలివి ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? లేకుంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని మాట్లాడుతున్నారా? ఆ లాయర్ కూడా అదే స్టోరీ చెప్పింది. ఆమె ఏం లాయరో, ఆమె ఏం కథనో నాకు తెలుస్తలేదు. ఏం చదువుకొని లాయర్ అయిందో మరి. ఈ స్క్రిప్ట్ చదువుడు కూడా లాయర్ జాబేనా? ఏందో మీ కథ నాకు అర్థమవుతలేదు. అది ఏందో తొందరగా బయటకు వచ్చి అది ఏందో అందరికి చెప్పుర్రి, అది ఆ కథ తెలుసుకోరి. అంతేగాని ఇది చిలికి గాలివాన అయింది ఆల్రెడీ. ఇంకా పెంట చేసుకోకూరి అనవసరంగా. ఎంతో కొంత కష్టపడి సంపాదించుంటారు స్టార్టింగ్లో. ఇప్పుడు కష్టపడి సంపాదించిన దానికి కూడా వాల్యూ లేకుండా పోతుంది అది. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఇదంతా తిన్న తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లు పెట్టుర్రి. ఏం లేకపోతే మంచిగుందని పెట్టుర్రి, మంచిగా అనిపిస్తుంది. తర్వాత లైక్ వేసుకోరి, సబ్స్క్రైబ్ వేసుకోరి. ఇంకా 2-3 వీడియోలు చేస్తా దీని మీద. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డబ్బులంతా ఏం చేసిర్రు అనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తా. దెన్ ఇంకా 2-3 ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తా. అది కథ. ఓకే, ఫాలో ఫర్ మోర్. ఆల్ ద బెస్ట్.